దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దామండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. 37:5 వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చెను. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చున్నాం. మైక్ సన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. యేసు పరిశుద్ధుని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చెను. చలమ్మా అందరి తలలు పైకెత్తండి. ఈ యొక్క వచనంలో నాకు 3 మాటలు కనపడుతున్నాయి. ఈ యొక్క వచనంలో నాకు 3 మాటలు కనపడుతున్నాయి. ఈ రోజున మనము మన సమస్యని ఆయనకి ఒప్పుకుంటే, ఆయనకి అప్పచెప్తే, అప్పుడు ఆయన నమ్ముకుంటే ఆ సమస్యను దేవుడు నెరవేరుస్తాడు. ఈ రోజున 3 మాటలు మీతో పంచుకొని త్వరగా ముగిస్తానండి. మొదటిగా రాసుకోండి, అప్పగింపుము. అప్పగింపుము. ఏం అప్పగిస్తారు? అప్పగింపంటే అందరికీ బాగా గుర్తొచ్చేది అప్పగింతలు. బాగా గుర్తొచ్చేది అప్పగింతలు కదా. కానీ బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అప్పగింపుము అని ఉంది. ఏ విషయంలో మనం అప్పగించాలి చూస్తారు ఒకసారి చూడండి. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక, 5వ అధ్యాయం 7వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఇక్కడ మేము ఏమి అప్పగించాలి? మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. ఈ రోజున మనం ఏం చేస్తాం? నా చింత నేనే పడతా, నా బాధ నేనే పడతా, ఒకవేళ నేను పంచుకోను అంటే దేవుడు కూడా చూస్తూ ఊరుకుంటాడు. ఈ రోజున నువ్వు చింతిస్తున్నావు. ఈ రోజు నువ్వు చింతించడం వల్ల, నువ్వు బాధపడటం వల్ల ఏమైనా ఎత్తు పెరుగుతావా? పెరుగుతావా? ఏమైతే దిగుతావా? తగ్గిపోతావా? ఈ రోజున మనం చింతించడం వల్ల మనమే బలహీనం తెచ్చుకుంటాం, మనమే అనారోగ్య పాలైపోతాం, మనమే టెన్షన్లు పడిపోతాం. ఈ రోజున నీ చింత యావత్తు దేవుడి మీద మోపము, ఆయనకు అప్పగించి ఈ రోజున నువ్వు ఆయననే నమ్ముకొని ఉండు, నీ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో ఇంతగా కుమిలిపోతున్నావో, నువ్వు ఏ విషయంలో ఇంతగా దిగులు చెందుతున్నావో, నువ్వు ఏ విషయంలో నీ చింతగా ఇంకా బాగా భారముగా హృదయమంతా వేదనతో నిండిపోయి ఉందో, ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాలామంది ఎక్కడికి వెళ్ళారండి? చాలామంది ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారు కదా, ఉద్యోగం చేస్తున్నారు. చాలామంది ట్రావెలింగ్ చేస్తున్నారు, చాలామంది పొలం వెళ్ళారు. ఇప్పుడు రోజుకి ఎంత ఉంటుంది? కాదు, 650. మర్చిపోతున్నారు. 650 రూపాయలు. దేవుడు
రోజుకి ఇంత ఇస్తున్నాడు. మరి నెల వచ్చేసరికి ఎంత వస్తాయి, మరి నెల వచ్చేసరికి ఎంత వస్తాయి? ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? నెక్స్ట్ 3 నెలలు అవసరం తీర్చదు. అవసరం ఒకరికి చేయి చాపకుండా ఉండడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ఈ రోజున ఏలియా 3.5 సంవత్సరాలు దేవుడు పోషించలేదా? దేవుడు పోషించలేదా? మనందరికీ దేవుడి కంటే డబ్బులు ఎక్కువైపోయింది. మనందరికీ దేవుడి కంటే మన పొలం ఎక్కువైపోయింది. మనందరికీ దేవుడి కంటే ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి. ఈ రోజున ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఏలియాని 3.5 సంవత్సరాలు పోషించాడు, నిన్ను 3 నెలలు పోషించలేడా? ఈ రోజున నేను అడుగుతున్న ప్రశ్న, ఏలియాని కాకుల ద్వారా, విధవరాల ద్వారా ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా? 3 రోజుల, 4 రోజుల, 3 నెలల, 5 నెలల? కాదండి, 3 సంవత్సరాలు దేవుడు పోషించాడు. మరి నిన్ను 3 నెలలు పోషించలేడా? డోక్రాలకు అందించలేడా? టీటీలకు అందించలేడా? లోన్లకు అందించలేడా? పిల్ల వివాహం పెట్టుకున్నావు, అందించలేడా? మరి ఈరోజు ఎందుకు అంతగా చింతపడుతున్నావు? నువ్వు ఎందుకు ఇంకా అంతగా దిగులు పడుతున్నావు? వస్తున్నావు అనక మాటే అప్పగించట్లా, నమ్ముకున్నట్టే నమ్ముకుంటున్నావు, నమ్ముకోలేకపోతున్నాం. ఇంకేం నెరవేరుస్తాడు ఈ రోజున? అవిశ్వాసం, అపనమ్మకం. మనము దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తాడని నమ్మి మనం రావాలి. ఎప్పుడు మన కార్యాలు దేవుడు నెరవేరుస్తాడంటే ముందుగా నువ్వు ఆయనకి సరెండర్ అయినప్పుడు, ముందుగా ఆయనకి అప్పగించినప్పుడు. అయ్యా నేను ఈ సమస్య బాధపడుతున్నాను, అయ్యా నీకు అప్పగిస్తున్నాను దేవా అంటే, ఆయన నేను చూసుకుంటా బిడ్డ. ఈ రోజున నువ్వు అప్పచెప్పగలుగుతున్నావా? నువ్వే బాధపడుతున్నావు, నీకు నువ్వే అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. పోషించలేడా? ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఏంది స్వస్థత లేదు, ఎన్ని సంవత్సరాలైన టాబ్లెట్లు వేసుకోవడమే, ఆపరేషన్ చేయాలంటున్నారు, ఏంటి నా పరిస్థితి? దేవుడు నిన్ను స్వస్థపరచలేడా? ఈ పూర్తి భారం దేవుడి మీనా ఒప్పుకో, ఆయన అధికారముడికి అప్పచెప్పు. ఈ రోజున నీ మార్గాలు దేవుడు సరళం చేస్తాడు. ఈరోజు మనం ఒప్పుకోవట్లేదు, దేవుడికి అప్పచెప్పట్లేదు. మన చింత మనమే, మన బరువు మనమే మోసుకుందాం. ఎందాకని మోస్తాం? ఎందాకని మనం మోసుకుంటాం? మనం మోయలేమండి. మనందరినీ మోయడానికి ఆయన ఉన్నాడు. మన బాధలన్నీ ఆయన బాధలుగా పంచుకుంటాడు. మనం బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఈ రోజున మనకి మనమే ఇబ్బంది పడుతున్నాం, మనకి మనమే తల మీద బరువు పెట్టుకుంటున్నాం. ఎంతవరకు? 1 గంట మోయగలవా? 1 అరగంట మోయగలవా? చింత మనమే వేసుకుంటున్నావు. ఈ రోజున నువ్వు ఏ విషయం బట్టి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, పర్టికులర్ ఏ విషయం మీద ఎందుకు కృంగిపోతున్నావో, ఇంకెప్పుడయ్యా నా గర్భం తెరిచేది, ఇంకెప్పుడయ్యా నాకు పిల్లలు కలిగేది, ఇంకెప్పుడయ్యా నా జీవితంలో ఒక కార్యం చూసేది? ఒక చింత. ఎప్పుడయ్యా నాకు అప్పులు తీరేది, ఎప్పుడయ్యా నేను ఒకరికి ఇచ్చేది? వస్తనే డబ్బులు కూడబెడుతున్న అన్ని అప్పులకు కడుతున్నా, రూపాయి మిగలట్లేదయ్యా, రూపాయి మిగలట్లేదు. చింత. పిల్లలకి వివాహం చేయాలయ్యా, డబ్బులు లేవయ్యా, సంబంధాలు వస్తున్నాయ్యా, ఏందయ్యా నా బిడ్డల పరిస్థితి? చింత. ఇంతగా చదువుకున్న ఉద్యోగాలు రాయట్లేదయ్యా నా బిడ్డలకి, ఏందయ్యా నా బిడ్డల పరిస్థితి? చింత. ప్రతి ఒక్కరికి ఒక చింత ఉంది, ప్రతి ఒక్కరికి ఒక భారం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య నాకు తెలియకపోవచ్చు, కానీ నీతో మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, ఆ సమస్య ఏంటో ఒప్పుకో, ఒకసారి నాకు అప్పచెప్పు. అయ్యా నేను ఈ సమస్య బాధపడుతున్నానయ్యా అని దేవుడికి అప్పచెప్పి వదిలేసే, నమ్ముకో ఆయన్ని. ఆ సమస్యను దేవుడు ఇట్టే నెరవేరుస్తాడు. ఈరోజు నెరవేరుస్తాడు. ఈ రోజున మనకి మనమే బాధపడుతూ మనకి మనమే అంటే ఎందాకండి? ఎందాక? ఈ రోజున మనకి మనమే ఏం చేయలేం.
మనకి మనమే ఏది సాల్వ్ చేయలేము. కానీ ఈ రోజున దేవుడు మాత్రమే మన యొక్క ప్రాబ్లాన్ని సొల్యూషన్ ఇచ్చే దేవుడు. దేవుడు మాత్రమే మనల్ని పోషించే దేవుడు. ఆయన మాత్రమే మన కార్యాలు సఫలపరిచేవాడు. ఈ రోజున నువ్వు ఏ విషయం పెట్టి కృంగిపోతున్నావో, ఇంకా ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావో, ఇంకా ఏంటయ్యా నా తలరాతి ఇంతేనా, బారు కష్టపడతామేనా, బ్రతుకున్నంత కాలం ఈ పనులు చేయడమేనా, నా బిడ్డలు ఎలా అయ్యా నేను చూసుకునేది, ఏంటయ్యా నా పరిస్థితి, ఎప్పుడు ఈ హాస్పిటల్ పాలేనా, ఎప్పుడు కుటుంబంలో ప్రేమ లేదా, సమాధానం ఉండదా, ఎప్పుడు నా బ్రతుకు ఇంతేనా అని చింతపడుతున్నావు. ఈరోజు నువ్వు చింతపడుతున్నావా? ఆ సమస్య పెట్టి ఇంకా బాధపడుతున్నావా? ఈ రోజున ఆయన అధికారమునకు నీ సమస్యని అప్పగించు, దేవుడికి అప్పగించు. నువ్వు ఆయన్నే నమ్ముకో, ఆయనే నీ కార్యం నెరవేరుస్తాడు. ఆయన మాత్రమే మనల్ని పోషించే దేవుడు అండి. ఆయన మాత్రమే మనం ఏది అడుగుతుంది అది ఇచ్చే దేవుడు. ఇప్పుడు నీ బిడ్డలకి నువ్వు అడిగింది ఇస్తావా, లేకపోతే పక్కన వాళ్ళు అడిగింది ఇస్తారా? నీ బిడ్డలు నువ్వు ఇస్తావా, పక్కన వాళ్ళు అడిగింది ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కన్న తల్లిదండ్రులు కాబట్టి. మనందరినీ కన్న తండ్రి అడుగుతున్నాడు, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు చెప్పు బిడ్డ, నేను తీరుస్తానంటున్నాడు. ఈరోజు మనం దేవుడికి చెప్పం. చాలా మంది చేస్తుంది అదే, తండ్రికి తల్లికి చెప్పకుండా ఫ్రెండ్స్కి చెప్తున్నారు, నేను ఇలా బాధపడుతున్నా, నేను ఇలా చేస్తున్నా, నాకు ఇలా ఇబ్బంది వచ్చిందని. వాళ్ళు ఏమన్నా తీరుస్తారా? వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తారా? తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఏం చేయాలి, ఇలా జరిగిందమ్మా, సరే చూద్దామమ్మా. కానీ పరమ తండ్రి అడుగుతున్నారు నోరు తెరిచి, నువ్వు ఏ సమస్య బాధపడుతున్నావో, నీకు నువ్వు బాధపడుతున్నావు, నీకు నువ్వే చింత వేసుకుంటున్నావు, నువ్వు చింత పడటం వల్ల మూడడు ఏమన్నా పెరుగుతావా? ఆకాశ పక్షులు ఏమైనా విత్తుతాయా, ఏమైనా కోస్తాయ్యా, కూడబెట్టుకుంటాయ్యా? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఫుడ్ దేవుడు ఇస్తున్నాడా? మనకివ్వలేడా? మనల్ని పోషించలేడమ్మా. ఈ రోజున చాలామంది అదే బాధ, ఎలా జరిగిద్దో, ఎలా ఇల్లు గడిచిద్దో, ఏంది మా పరిస్థితి, రూపాయి డబ్బులు లేవు చేతిలో, ఎలా జరిగిద్దంటే అయ్యవని విత్తుతున్నాయా, కూడబెట్టుకుంటున్నాయా, ఏమన్నా చేస్తున్నాయా? ఏమీ లేదండి, ఫ్రెష్ ఫ్రూట్ దేవుడు ఇస్తున్నాడు. మరి ఆయన నమ్ముకున్నాడు ఏలియా. ఆయన నమ్ముకున్న ఏలియాకి దేవుడు 3.5 సంవత్సరములు పోషించిన వాడు మనందరినీ పోషించలేడా? ఈ రోజున చాలా మంది చింతపడుతున్నాడు. దేనికి? కూడికి, బట్టలకి చింతపడుతున్నారు. అన్యుల్లాగా మనం ఉండకూడదు. ఏది ఏమైనా కానీ నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఎప్పుడు? ఆయన మీద మన భారం మోపినప్పుడు, ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన మన సమస్యలు తీరుస్తాడు. ఈ రోజున నువ్వు ఒప్పుకుంటావా? ఆయన మీద నీ భారం వేసేస్తావా? ఇంతవరకు భారం వేయలేదేమో, ఇంతవరకు నీ చింత నువ్వే పడ్డావేమో, ఇంతవరకు నీవే అనుభవిస్తున్నావేమో, కానీ ఇప్పుడు నుంచి ప్రార్థన చేయి. అయ్యా, నేను ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, నాకు ఈ నెలలో ఇల్లు జరగడానికి చాలా కష్టంగా ఉందయ్యా, చెప్పు. అయ్యా, నాకు డోక్రాకి డబ్బులు లేవయ్యా, అడుగు. దేవుడు ఇచ్చేస్తాడమ్మా. దేవుడు ఏదైనా చేయగలడు. ప్రతిదీ దేవుడి మీద భారం మోపు, ప్రతిదీ ఆయన మీద ఆధారపడి నువ్వు ఏది అడిగితే క్షణంలో అది చేసే దేవుడు. ఈ రోజున మనం అందరం అంటే దేవుడు చేస్తాడు, అదొక జస్ట్ ఒక నమ్మకం, గుడ్డిగా నమ్ముతారు అంతే. కానీ నమ్మరు, నమ్మినట్టు నమ్ముతారు, కానీ దేవుడు చేస్తాడా, ఆయన అసలు ఉన్నాడా, నాకు కనపడ్డే, అదొక అపోహ. కానీ దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టు. ఏ సమస్య అయినా కానీ, ఏ సమస్యకి పరిష్కారం దేవుడి దగ్గర మాత్రమే ఉంది. నువ్వు ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నీ చింతమాత మోపు. నెక్స్ట్ ఆయన నమ్ముకో. ఈరోజు నమ్ముతున్నావా? నమ్మినట్టు నటిస్తున్నాం. ఎందుకు ఈ మాట అన్నానంటే, నమ్మినట్టు ప్రార్థన చేస్తాం, తర్వాత మన ఆలోచన మనకుంటాయి. నిజంగా
వచ్చేసింది డోక్రా టైం, అందుతయ్యా అందుతయ్యా, పెట్టిన నమ్మకం ఎడిపోయింది, ఎగిరిపోయింది. అలా ఉండకూడదు సహోదరి. ఈరోజు మనం అలా ఉండకూడదు. దయ్యం పట్టిన కుమారుడు తండ్రి ఏమన్నాడు? అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం రానియొద్దయ్యా, నా కుమారుని స్వస్థపరిచయ్యా అన్నాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావా, అయ్యా నేను నమ్ముతున్నా కానీ నాకు అపనమ్మకం రానియొద్దయ్యా, నువ్వు నా కార్యం నెరవేరుస్తావు నేను నమ్ముతున్నా కానీ అపనమ్మకం నాకు రానియొద్దయ్యా. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఎప్పుడైనా ఆ విధంగా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఆ విధంగా అడిగావా, నాకు అపనమ్మకం రానియొద్దయ్యా? ఈ రోజున రాజకీయవేత్తలు సహాయం చేస్తారంటే చాలామంది వెళ్ళి లైన్లో నుంచి ఉంటున్నారు. చాలామంది లైన్లో నుంచి ఉంటున్నారు. ఎవరన్నా నీకన్నా బాగా ఉన్నతంగా ఉన్న వాళ్ళు డబ్బులు అడుగుతా ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటున్నారు. కానీ ఈరోజు నేనంటున్నా, మనుషులను నమ్ముడు కంటే, రాజులను నమ్ముడు కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంత మేలు, అధికమైన మేలు. ఈ రోజున మనం నమ్మట్లా, మనం దేవుణ్ణి ఆశ్రయించట్లా. రాజకీయవేత్తల్ని, మనకన్నా ఉన్నతమైన వాళ్ళని, మనకన్నా జాబు చేసే వాళ్ళని, ఎవరన్నా ఏదైనా ఇస్తాననే వాళ్ళు, ప్రతి వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కానీ సృష్టికర్తమైన దేవుడి మీద ఆధారపడలేకపోతున్నాం. ఈరోజు నా ఈ నమ్మకం లేకపోతున్నాం. ఈరోజు నేను స్వస్థపరుస్తాడు రామ్మ అంటే నిజంగా ఆయన ఉంటేనే కదా స్వస్థపరుస్తాడు. డాక్టర్ నా కళ్ళ ముందే ఉంటాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు నమ్మకం ఏడిపోతుంది. ఈరోజు నీ నమ్మకం ఏడిపోతుంది. అయ్యా జ్వరం వచ్చిందయ్యా, దేవుడి దగ్గరకు రా, పాస్టర్ గారు చేయబెడి ప్రార్థన చేస్తే జ్వరం అట్టే మాయమైపోయింది. కాదులే, అంతరాలు కట్టుకుంటే క్షణాలలోనే అయిపోయింది. తాయితులు, యంత్రం దిండు కింద పెట్టుకుంది. ఈరోజు నీ నమ్మకం ఏడిపోతుంది. ఒక యంత్రాల మీదకి, ఒక తంత్రాల మీదకి, అంతరాల మీదకి, తాయితుల మీదకి ఈరోజు పోతుందా నీ నమ్మకం? ఈరోజు నీ నమ్మకం ఏడిపోతుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు గుడ్డిగా? ఈరోజు నీ నమ్మకం దేవుడి మీద పెట్టు. అది ఏ కార్యమైనా, అది నీ ఏ సమస్య అయినా, దేవుడు నిన్ను పోషించే దేవుడమ్మా, దేవుడు నిన్ను కాపాడేవాడు. అనుక్షణము నీతోనే ఉంటున్నాడు, నీలోనే ఉంటున్నాడు. ఇంకా మనకు అవనమ్మకం, అవిశ్వాసులుగా ప్రార్థిస్తున్నాం, అవిశ్వాసంతో అడుగుతున్నా నమ్మకంగానే దేవుడి సన్నిధిలో నాకు ఇది ఉందయ్యా అని నీ వెంటనే వచ్చేస్తుంది అపనమ్మకం. నిజంగా దేవుడు నన్ను పోషిస్తాడా? నిజంగా నా భర్తను మారుస్తాడా? నిజంగా నన్ను స్వస్థపరుస్తాడా? నిజంగా ఈ సమస్యలు తీరుస్తాడా? అపనమ్మకం. ఈరోజు నీకు ఎందుకు వస్తుంది అపనమ్మకం? నీకు ఎందుకు వస్తుంది అవిశ్వాసం? ఆ రోజు నీ ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? ఈరోజు అప్పచెప్పు, నీ మార్గాలన్నీ ఆయనకు అప్పచెప్పు. నువ్వు ఆయనను మాత్రమే నమ్ముకొని ఉండు. నీ కార్యం దేవుడు మాత్రమే సఫలపరుస్తాడు. దేవుడు మాత్రమే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఈ రోజున ఒక మనిషిని మార్చలేడు. ఒక మనిషిని మార్చలేడు. ఈరోజు నువ్వు భర్తని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, కానీ నీ భర్తను నువ్వు మార్చలేవు. నమ్ముకో ఆయన్ని. నీ భర్త గురించి దేవుడికి చెప్పు. ఈరోజు అనేక నిందలు వేస్తున్నారా, వాళ్ళ గురించి దేవుడికి చెప్పు. అయ్యా బయటకు వెళ్తే నన్ను ఇలా మాట్లాడుతున్నారయ్యా, నన్ను చులకనగా చూస్తున్నారయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా ప్రభువా. అడిగి రోజున ఆ విధంగా ప్రార్థన చేయి. నువ్వు ఏ సమస్యతో బాధపడి ఇక్కడికి వచ్చావో, ఏ సమస్యతో ఇంకా కుమిలిపోతున్నావో, నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ రోజున ఏ పర్టికులర్ పరిస్థితిలో వచ్చావో, ఇంకా చనిపోదామని నిర్ణయించుకొచ్చావో, ఏంటి నా ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరికిద్దని వచ్చావో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియట్లేదనే పరిస్థితిలో వచ్చావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నమ్మకం దేవుడి మీద మాత్రమే మోపు, ఆయన నీ కార్యం సఫలపరుస్తాడు. ఈ రోజున దేవుడు మాత్రమే నీ కార్యం సఫలపరుస్తాడమ్మా. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే నమ్మనట్టుగా ప్రార్థన చేస్తున్నారు. నమ్మనట్టుగా ప్రార్థన.
నేను ఒక మాట అడుగుతున్నాను, మనకి ఏదో కొండంత నమ్మకం ఉండాల్సిన అవసరం లేదండి. ఒక ఆవగింజంత నమ్మకం, నా దేవుడు నా భర్తను మారుస్తాడు అని జస్ట్ ఒక ఆవగింజంత నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ భర్తను దేవుడు మార్చేస్తాడు. ఒక ఆవగింజంత నమ్మకం, నా గర్భం ఎంత లేట్ అయినా నా దేవుడు తాకి తెరుస్తాడు. ఒక ఆవగింజంత నమ్మకం ఉంచు. ఆలస్యం అయిపోతుంది, నా గర్భం తెరవబడట్లా, ఆలస్యం అయిపోతుంది, ఇంకా నా పరిస్థితి ఏంటి, ఆలస్యం అయిపోతుంది, నా కుటుంబం ఎలా, ఆలస్యం అయిపోతుంది, ఎప్పుడు ఎలా. కావగింజంత నమ్మకం ఉంచు సహోదరి. ఈరోజు ఒక ఆవగింజంత నమ్మకం ఉంచు, దేవుని కార్యాన్ని సఫలపరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ కోరికతో వచ్చావో, నువ్వు ఈరోజు ఏమి ఆశపడి వచ్చావో దేవుడి సన్నిధికి, నీ ఆశను తీర్చాలన్నా, నీ కోరికను సఫలపరచాలన్నా నీకు మొదటగా ఉండాల్సింది నీ చింత యావత్తు ఆయన మీద మోపాలి. మన యొక్క మార్గములు ఆయనకు అధికారమునకు ఒప్పుకున్నప్పుడే మన యొక్క మార్గాలు సరళ చేసే దేవుడు. మరి ఈ రోజున మనం ప్రతిదీ మనుషుల మీద ఆధారపడుతున్నాం, వాళ్ళ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు నుంచి నీ కోరిక సఫలపరచబడాలన్నా, నీ సమస్య తీరాలన్నా, నీ ఆశ నెరవేరాలన్నా మొదటగా మనం చేయాల్సింది ఆయనకు అప్పగించు. ఆయనని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మన కార్యం సఫలపరుస్తాడు కాబట్టి, ఆయన మన కార్యం నెరవేరుస్తాడు కాబట్టి. మాట ఇచ్చాడండి, అబ్రహాంకి మాట ఇచ్చాడు. ఎప్పుడు 75 సంవత్సరాలు, 25 సంవత్సరాలు టైం పట్టింది, కానీ నెరవేర్చాడా? మరి నీకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, నా దేవుడు నిన్ను పోషిస్తానని ఒక మాట ఇచ్చాడు, నీకు న్యాయం తీరుస్తానని ఒక మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పేవాడు కాదమ్మా. ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నెట్టడం ముచ్చేవాడు కాదమ్మా నా దేవుడు. చివరి వరకు, గమ్యం వరకు చేర్చే నా దేవుడు. ఈ రోజున నేను ఉన్నతమైన స్థానం వరకు నిలబెట్టే వరకు ఆయన ప్రయాసపడతానే ఉంటాడు. నీ సమస్య తీరే వరకు ఆయన తప్పన పడతానే ఉంటాడు. నా బిడ్డలు నవ్వుతా ఉండాలని. నీవు ఈ రోజున ఏ బాధతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ శ్రమలకుంటూ వచ్చావో, ఎటువంటి ఆలోచనతో వచ్చావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన సఫలపరచబడాలన్నా నువ్వు ఒప్పుకో. ఆయన అధికారమునికి అప్పగించు. నీ యొక్క సమస్యని దేవుడికి మాత్రమే నమ్ముకో. ఆయనే నెరవేరుస్తాడు. ఆయన మాత్రమే నెరవేర్చగల సమర్థుడు. ఈ రోజున అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. విధవరాలు వచ్చిందండి. ఎటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది విధవరాలు? అన్యాయంగా లంచాలు తీసుకునే న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. అయ్యా సమస్య ఉందయ్యా, పొలం అమ్మపెట్టు, డబ్బులు కావాలి. ఎన్నిసార్లు తిరిగిందంటే ఆయనకి విసకటే ఇచ్చే అంతవరకు తిరుగుతానే ఉందంట. అమ్మో పొద్దున్నే లేచేసరికి ఏమో మొహం ఏందో పద్దాకలు చూడాల్సి వస్తుంది, ఏం సమస్య ఏందో తీర్చండ్రా. మరి రోజున న్యాయం తీర్చే న్యాయాధిపతి దగ్గరికి నువ్వు నేను వచ్చాం. మనకు న్యాయం తీర్చడా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినవాడు. అన్యాయం ఎరగని న్యాయమూర్తి దగ్గరకు మనం వచ్చాం. మనకు న్యాయం తీర్చడా? మనం ఏది అడుగుతే అది ఇవ్వడా? మరి ఈ రోజున మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, మనమందరం ఆయన బిడ్డలం అయినప్పుడు నీ కోరికను దేవుడు మాత్రమే సఫలపరచగలడు. నువ్వు ఏది అడుగుతున్నావో అది మాత్రమే దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. ఈ రోజున ఒప్పుకుందాం, అధికారమునకు ఒప్పుకుందాం, అప్పచెప్పుదాం, దేవుడికి మాత్రం అప్పచెప్దాం. మనకి ఏ సమస్య అయినా కానీ అప్పచెప్పు దేవుడికి మాత్రమే. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి అందరం
అప్పచెప్దాం. నాకయ్యా ఈ సమస్య ఉందయ్యా, ఈ కష్టం ఉంది ప్రభువా, ఇట్లా బాధల్లో నేను వచ్చానయ్యా, ఇటువంటి వేదనలో నేను వచ్చానయ్యా, అప్పచెప్తున్నాను ప్రభువా. నీవు కాక తండ్రి నాకు ఎవరున్నారయ్యా? నీవే నా దిక్కైన దేవుడివయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నా కార్యం సఫలపరచు దేవా అంటే నా దేవుడు ఇక్కడే ఉండి నీ ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజున ఆయన నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. మనం అప్పచెప్దాం. మనకి మనమే చింతపడి మనకి మనమే భారాలు మోసుకుంటూ మనకి మనమే భారంగా ఉంటే మన ఎత్తేమన్నా పొడుగవుతామా, దిగ్గుతామా, మనం ఏమన్నా చేయగలుగుతామా? మనము ఏది చేయలేము, ఏది మనం చేయలేము. మన యొక్క సమస్యని దేవుడికి అప్పచెప్దాం. ఆయన్ని మాత్రమే నమ్ముకుందాం. ఆయనే నీ యొక్క కోరికని, నీ యొక్క ఆశని నెరవేర్చగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందామండి, అందరం మోకరిద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. అందరూ మోకాళ్ళేసి అందరూ మోకరిద్దాం. 2 చేతులు పైకెత్తి అందరూ మోకారేద్దామండి. ఒక 5 నిమిషాలు అందరం మోకరించి 2 చేతులు పైకెత్తి నీ యొక్క సమస్య ఏదుందో నాకు తెలియకపోవచ్చు సహోదరి. ఈ రోజున నువ్వు ఎంత కష్టముతో వచ్చావో నాకు తెలియకపోవచ్చు సహోదరి. ఒక్కసారి మన మార్గాలని సరళం చేయబడాలంటే ఆయన అధికారమునకు మనము ఒప్పుకుందాం, అప్పచెప్పుదాం. దేవుడికి మాత్రమే అప్పచెప్దామండి. ఈ రోజున నువ్వెంత కష్టముతో వచ్చావు అప్పచెప్పు, దేవుడికి మాత్రమే అప్పచెప్పు. ఈ రోజున నీకు నువ్వుగా నీ భర్తని మార్చలేవు, నీకు నువ్వుగా నీ కుమారుడిని మార్చలేవు, నీకు నువ్వుగా నీ గర్భం తెరవబడలేదు, నీకు నువ్వుగా అప్పులు తీర్చలేవు. ఈ రోజున అప్పచెప్పు. అయ్యా నా దేవా, నా తండ్రి, దేవుడికి మాత్రమే అప్పచెప్దామండి. ఈ రోజున అనుకుంటున్నావేమో, అయ్యా ఈ 3 నెలలు జరిగేది ఎట్ట ప్రభువా, ఈ అప్పులు తీర్చేది ఎట్టయ్యా, ఈ లోన్లు కట్టేది ఎట్టయ్యా, ఈ పొలం అమ్మేది ఎట్టయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఏలియాని 3.5 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను 3 నెలలు పోషించలేడా? నీ సమస్యను తీర్చలేడా? ఈ రోజున అడుగుదామండి, అడుగుదాం. అయ్యా అప్పచెప్పు, ప్రతిదీ అప్పచెప్పు దేవుడికి. అయ్యా నాకు ఈ భారం ఉంది దేవా, నాకు ఈ సమస్య ఉంది దేవా, అయ్యా నీకే అప్పచెప్తున్నానయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడమ్మా, నీకు సహాయం చేసేవాడమ్మా. ఈ రోజున మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు సహోదరి, నిన్ను అప్పుల పాలు చేసేవాడు కాదమ్మా నా దేవుడు. నువ్వు ఎంతగానో బాధపడుతున్నా, అయ్యా నా కుమార్తెకి వివాహం జరిపించాలని ఆశపడుతున్నానయ్యా, ఎటు నుంచి వస్తాయ్యా ఈ డబ్బులు? ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నాం, ఎటు నుంచి వస్తాయి ప్రభువా? నమ్ముకున్నాం. ఈరోజు పూర్తిగా దేవుడికి మాత్రమే అప్పచెప్పు. నువ్వు ఆయన మాత్రమే నమ్ముకో, ఆయనే నీ కార్యమును నెరవేర్చగల సమర్థుడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా నువ్వు మాతోనే మాట్లాడావయ్యా. మమ్మల్ని అందరిని నువ్వు బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునేసయ్యా, నీ అధికారమునకు అయా మా యొక్క మార్గములు నాయన నీకు అప్పచెప్పినప్పుడు, నేను నమ్ముకొని అప్పుడు అయా మా కార్యము నెరవేరుస్తానని ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. అవునయ్యా,
ఇంతవరకు మాకు మేమే చింతపడుతున్నాం, ఇంతవరకు మాకు మేమే భారముతో బాధపడుతున్నామయ్యా. కాదయ్యా, ఇప్పుడు నుంచి నాయన అయ్యా నీకే అప్పచెప్తున్నాం ప్రభువా, నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభువా. నీవు మా కార్యమును నెరవేర్చు ప్రభువా. ఆనాడు నాయన ఏలీయాని 3.5 సంవత్సరాలు పోషించావు కదయ్యా, నువ్వు మమ్మల్ని పోషిస్తావు కదా ప్రభువా. అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేర్చావు కదయ్యా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు న్యాయము తీర్చిందయ్యా, కానీ మేము నాయన న్యాయమూర్తి దగ్గరకు వచ్చామయ్యా. నీ దగ్గరికి మాకు న్యాయం తీర్చవా నాయన. నిన్నే నమ్ముకున్నాం కదయ్యా, నీ మీద ఆధారపడి